పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏవైతే మీకు చూపించిన ఒక 1 or 2 టైప్ ఆఫ్ శాంపుల్స్ చూపించామో, ఎందుకంటే మేము ఏం చేస్తున్నా కూడా మీకు తెలియాలి కాబట్టి. బట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మనం ఆ పేషెంట్ చేసిన తర్వాత కూడా జస్ట్ చేసింది 5-10 minutes, బట్ ఏంది ఆ రిలాక్సేషన్ అనేది కూడా ఆయనకు ఉంటుంది. ఒకసారి ఆయన మాటలో కూడా విందాం. కొన్ని ప్లేసెస్ మనం ఖచ్చితంగా నిలబడే ఉండాలి, విచ్ వీ కాంట్ అవాయిడ్. లైక్ నథింగ్ బట్ మనం చెప్పినటువంటి ఎయిర్పోర్టే కానివ్వండి, లేకపోతే సూపర్ మార్కెట్సే కానివ్వండి, బిల్లింగ్ సెక్షన్ కానివ్వండి, 100% వీ హ్యావ్ టు వెయిట్ అంతే. ఇంకా దానికి మించి ఇంకా వేరే సొల్యూషన్ ఉండదు. లేదంటే సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్కి వెళ్ళిన ఇలాంటివి ఉన్న టైంలో, ఇంతకుముందు అయితే అసలు అక్కడ కుర్చీలేంది వీ కాంట్. అండ్ ఇంకొకటి ఫ్లైట్ మిస్ అవుతామేమన్న భయంతో పరుగులు పెడతాం, కానీ అట్లా ఇట్లా షేపులు మాయమైపోతూ ఉంటాయి. చూసేవాళ్ళు వింతగా వీడింటి ఇలా నడుస్తున్నాడు అనిపిస్తుంది. అది వాళ్ళకి తెలియదు బేసికలీ. బట్ నవ్వు ఈ 7 days తర్వాత కార్లో కూర్చొని లేచేటప్పుడు కూడా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది పోయింది బేసికల్లీ. ఆ బెండింగ్తో కూర్చోవడం, మళ్ళీ లేచి నిల్చుంటే ఏదో ఒకటి సింగ్ అని ఆ పెయిన్. అంటే ఏదైనా ఛానల్కి వెళ్ళినప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఛానల్లో ఒక్కో సోఫాలు ఉంటాయి. ఇవన్నీ ఎర్గనామిక్స్ అండి. ఇదే మనం ప్రాపర్గా మనం చైర్ చూసుకొని కూర్చోవాలి. ఇంట్లో అంటే మనకి రిలాక్సేషన్ తగ్గట్టు 1-4 సార్లు చూసుకొని ఇలా కూర్చుంటాము, తెచ్చుకుంటాం. ఛానల్ వాళ్ళకి అలా ఉండవు, ఎవరికి నచ్చింది వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అంటే కెమెరాకి అందంగా ఉండేవి, అదో ప్రాబ్లం. మళ్ళీ ఇంకా రోజు అక్కడక్కడ కూర్చొని 30 కుర్చీలు మారుతూ ఉంటాను నేను. సో ఈ టైప్ ఆఫ్ పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. బట్ నౌ ఐ ఫీల్ లిటిల్ రిలాక్స్.